హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో క్యారెట్ మిల్క్‌ని ఈజీగా, టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే దీని ఉపయోగాలు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది తీసుకోవడం వల్ల మనకి కంటి చూపు పెరుగుతుంది. అలాగే పాలల్లో ఉన్న క్యాలరీలు మనం ఒంటికి అంది మనకి మంచి శక్తినివ్వడంలో ఈ క్యారెట్ మిల్క్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ మిల్క్‌ని ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే దీనికి ఏమేమి కావాలి అనేది కూడా ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలను ఒక గిన్నెలోకి వేసుకుని దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లు పంచదారను కూడా వేసుకుని పాలని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పాలని మరిగించుకుందాము. పాలు పొంగిపోకుండా గరిటె వేసుకుని మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ పాలని సగం వరకు అయ్యేటంత వరకు పాలని ఇలా కలుపుకుంటూ మరిగించుకుందాము. ఇలాగ కలుపుతూ మరిగించడం వల్ల మీగడ కట్టకుండా పాలనేది ఈక్వల్గా మరుగుతూ మంచి టేస్ట్తో వస్తాయి. ఇలా పాలనేది మరిగించుకోవడం వల్ల ఇలా మరిగించుకున్న ఈ పాలని మనము స్టవ్ ఆపేసుకుని పాలను గిన్నెని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాము. ఇలా చల్లారుతున్నప్పుడే ఈ పాలని మరొక గిన్నెలోకి కొద్దిగా ఒక కప్పు వేడి వాటర్ తీసుకుని ఆ వాటర్లోకి ఒక 10 జీడిపప్పులు, ఒక 10 కిస్మిస్, 2 బాదం పప్పుల్ని వేసి నానబెట్టుకోవాలి. అలాగే ఇలా నానబెట్టుకుంటున్నప్పుడే మనము ఒక క్యారెట్ని తీసుకుని పై తొక్క తీసేసుకుని చిన్న ముక్కల కింద ఒక ప్లేట్లో కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఇలాగా నానబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు క్యారెట్ తీసుకున్నాను కదండి, పైన ఉన్న తొక్కను తీసేసి సన్నని ముక్కల కింద కట్ చేసుకుని ఇలాగా శుభ్రంగా కడిగి సన్నని ముక్కల కింద ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసుకుని మనం పంచదార ఆల్రెడీ పాలల్లో వేసి మరిగించుకున్నాం కదండి, ఒకవేళ పాలల్లో వేయడం మర్చిపోతే ఇందులో వేసి మనము మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఐస్ క్యూబ్ని కానీ చల్లని వాటర్ కానీ, మీ దగ్గర ఐస్ క్యూబ్ లేకపోతే చల్లని వాటర్ కానీ లేదు పాలు చల్లారితే ఆ పాలను కానీ వేసి మనము అలాగే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా తీసి ఇందులో వేసుకోవాలి. జీడిపప్పుని, కిస్మిస్ని, అలాగే బాదం ఉన్నాయి కదా దాని పొట్టును కూడా వలిసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మిక్సీకి సెట్ చేసుకుని మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. ఇలా మెత్తగా పట్టడం వల్ల మనం వడకట్టినప్పుడు పిప్పు లాంటిది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి మిక్సీ ఆపేసుకుని ఇలాగా పేస్ట్ చూద్దాము. చూడండి చాలా మెత్తగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పాలు కూడా చల్లారిపోయినాయండి. ఈ పాలు చల్లారిన పాలను కొద్దిగా వేసుకుందాము. ఇందులోకి వేసుకుని ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న పాలల్లోకి ఇది వేసేసుకుందామండి. ఇలా పాలను వేసుకుని స్పూన్తో కానీ గరిటెతో కానీ కలుపుకుంటూ ఇలా కలుపుకుంటే మనకి దీంట్లో ఉన్న అడుగుకంటా ఉన్న ఈ మిశ్రమం మొత్తం మనకి ఇలాగ లూజ్గా అయిపోతుంది. ఇప్పుడు మనం మిగిలిన పాలల్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతోటి బాగా కలుపుకుని చిన్నపిల్లలు అయితే ఒక స్టైనర్ సహాయంతో గ్లాస్లో కానీ కప్పుల్లో కానీ ఈ మిశ్రమాన్ని ఇలాగ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా వడకట్టుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు అనుకోండి ఈజీగా తీసేసుకోవచ్చు వడకట్టుకోకుండా కూడా. ఎందుకంటే మనకి చిన్నపిల్లలు కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్న ఎక్కడైనా తగిలినా కానీ నాలుగుకి నోటికి ఇంకా పిల్లలు ఊసేస్తూ ఉంటారు. అలా కాకుండా స్ట్రైనర్ సహాయంతో పాలని వడకట్టి ఇవ్వండి. అలాగే పెద్దవాళ్ళకైతే ఇలా డైరెక్ట్గా ఇలా వేసేసి ఇంకా వెంటనే తీసుకునేటట్టయితే ఐస్ క్యూబ్ని వేసి అందించండి. లేదంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి అందించండి. కూల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. అలాగే మీకు స్వీట్నెస్ సరిపోకపోతే ఇందులో ఇప్పుడు మనకి ఒక స్పూన్ తేనెను కూడా వేసుకోవచ్చు. ఒక గ్లాస్లో ఒక స్పూన్ తేనెను కూడా వేసుకోవచ్చు. మీరు పంచదార స్కిప్ చేస్తే అంటే పంచదార వేయకపోతే తేనెను కూడా వేసుకోవచ్చండి. పంచదారకు బదులుగా ఇలాగ తేనె అనేది లాస్ట్లో కలుపుకోవాలండి. ఇలాగా చూడండి నేనైతే వెంటనే తీసుకునేటట్టయితే ఇలా ఐస్ క్యూబ్ వేసుకోవాలి ముందుగా చెప్పినట్టు. లేదంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి అందించండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే ఈ జ్యూస్, దీన్ని జ్యూస్ అనండి లేదా క్యారెట్ మిల్క్ అని అనండి, ఏదైనా కానీ ఈ జ్యూస్ అనేది మనకి ఈ
క్యారెట్ మిల్క్ అనేది మన హెల్త్‌కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. పాలల్లోని క్యాలరీలు ఉంటాయి. అలాగే క్యారెట్‌లోని మన కంటి చూపును పెంచే గుణాలు ఉంటాయి. మరి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ క్యారెట్ మిల్క్‌ని ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసి పిల్లలకి, పెద్దలకి అందించండి. ఇది మార్నింగ్ అప్పుడైనా తీసుకోవచ్చు. ఈవినింగ్ అప్పుడైనా కూడా తీసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ మిల్క్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.